భాగ్యనగర భవిష్యత్ అభివృద్ధి వెలుగురేఖకు లక్ష్మీ కటాక్షం కలిగింది. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం. జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. రహదారుల విస్తరణ కోసం భారీగా నిధులు విడుదల చేసింది. 5,942 కోట్ల రూపాయల ఫండ్స్ కు పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హెచ్సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు ఇటీవలే సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. తాజాగా జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 5 ప్యాకేజీలుగా చేపట్టనున్న పనులకు నిధులు మంజూరయ్యాయి. సికింద్రాబాద్ జోన్లోని ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం 940 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే శేర్లింగపల్లి జోన్లో ఖాజాగూడ, ట్రిపుల్ ఐటీ, విప్రో జంక్షన్ల డెవలప్మెంట్ కోసం 837 కోట్లు, మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు 6 లైన్ల ఫ్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు 3 లైన్ల అండర్ పాస్ నిర్మాణానికి 530 కోట్లు గ్రాంట్ చేసింది ప్రభుత్వం. వీటితో పాటు ఎల్బీ నగర్, ఖైరతాబాద్ జోన్లలో 6 లైన్ల ఫ్లైఓవర్తో పాటు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణాలకు 800 కోట్లకు పైగా నిధులను కేటాయిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోనున్నాయి.